మామూలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దూరదృష్టితో రైతులని అదేవిధంగా ప్రభుత్వం యొక్క వినియోగాన్ని ప్రజల వినియోగాన్ని అన్ని కూడా గమనించేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చారిత్రాత్మకమైనటువంటి నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇది కూడాను సెకీకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్యవర్తులు లేకుండా క్లియర్ కట్గా ఎటువంటి అదనపు ఛార్జెస్ లేకుండా కేవలం యూనిట్కి ₹2.49 ₹2.49 ఎటువంటి సర్ఛార్జీలు కానీ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కానీ వేస్టేజ్ ఛార్జెస్ కానీ లేకుండా క్లియర్ కట్గా స్ట్రైట్ అవే తీసుకున్నారు. అది కూడా 25 సంవత్సరాలకి 7,000 మెగావాట్ల పవర్ని పర్చేజ్ చేసే విధంగా అగ్రిమెంట్లు కుదిరిచేసి 2025-26లో నుంచి మొదలవుతుంది. దానికి సంబంధించినటువంటిది 25 ఏండ్లకి ఎప్పుడైనా కూడా పవర్ తీసుకోవచ్చు. ఏ సమయంలో తీసుకున్నా కూడాను ట్రాన్స్మిషన్ ఛార్జెస్ లేకుండా చేయొచ్చు. దీనివల్ల ఆ 25 సంవత్సరాల అగ్రిమెంట్తో 1,10,000 కోట్ల రూపాయలు గతంతో పోల్చుకుంటే, చంద్రబాబు నాయుడు గారి హయాంలో పోల్చుకుంటే ₹5.99 ఇదే సోలార్ నుంచి వాళ్ళు కొనడం జరిగింది. ₹5.99 అంటే ఇప్పుడు ₹2.49 ఎక్కడ, ₹5.99 ఎక్కడ? సో దీని ప్రకారం తీసుకున్నట్లయితే 1,10,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఖజానాకి ప్రజలకి అదనపు భారం పడుకోకుండా సేవ్ చేసినట్టయింది. దీనికి ఎల్లో మీడియా ఏదో అదానితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు, అంతర్జాతీయ స్కీమ్ అయినట్లు, అది అంతర్జాతీయ స్కామ్ అయినట్లు, ఏదో 1,150 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు తిన్నారు అనేటువంటిది రోజుకొక కథనంతో పుంకాలుగా రాసేసి ఈ ముఖ్యమంత్రి ఇలా మాట్లాడతారు, ఒక పత్రిక ఎట్లా ఆ ఎల్లో మీడియా చేసినటువంటి వాటికి అందరికి కూడాను ఆ రోజే జగన్మోహన్ రెడ్డి గారు క్లియర్ కట్గా ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని అభినందించాల్సింది పోయి 1,10,000 కోట్లు మిగులు చూపిస్తే దాన్ని ఆయన నిందించడం ఏంటి అనేటువంటిది లెక్కలతో సహా ఆ యొక్క పవర్ పాయింట్ ప్రజెంటేషన్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. కానీ అవన్నీ కూడా కూడదనేటువంటిది తమ చేతిలో పేపర్ ఉంది కదా, ప్రభుత్వం ఉంది కదా అని అండతో ఇష్టాన్ని రాసి పెట్టారు. అదే ఈరోజు అదే ఏపీఆర్సీ రివిజన్ చేస్తూ రివ్యూ చేస్తూ వాటిని అన్నింటి కూడా చూసుకుంటూ ఆ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ కావచ్చు, ఆ ఒప్పందాలు పీపీఏలు కావచ్చు, తర్వాత డిస్కంల ప్రతిపాదన కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా చూసిన తర్వాత ఈరోజు ఆ పవర్ పర్చేస్ అగ్రిమెంట్లో ఎందుకు వీటిని చేర్చకూడదు, హైకోర్టు తీర్పులు అన్ని కూడాను వివరంగా పరిశీలించిన తర్వాత డిస్కంలు పవర్ది పర్చేజ్ చేస్తామని చెప్పిన తర్వాత క్లియర్ కట్గా ఏపీఆర్సీ ఈరోజు ఖచ్చితంగా అతి తక్కువైనటువంటి ధర కాబట్టి, సరసమైనటువంటి ధర కాబట్టి ప్రజలకు విద్యుత్తుకు మేలైనటువంటి పవర్ని అందిస్తూ 1,10,000 కోట్లు మిగుల్చుతుంది కాబట్టి ఏపీఆర్సీ ఈరోజు అనుమతి ఇచ్చింది. దీన్ని బట్టి ఈరోజు ఒక్క కథనం రాదు ఎల్లో మీడియాలో, ఎక్కడా కూడా దాని గురించి మాట్లాడరు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారిని అబద్దాలు ఆడడము, చంద్రబాబును పోగొట్టడము, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిందించడము, ఏది ఏమైనా నిజం అనేటువంటిది నిలకడగా ఉంటుంది. ఈరోజు నిజం తేలిపోయింది, తల ఎత్తుకోలేకున్నారు, దాని గురించి ఒక ముక్క రాయలేకున్నారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి 1,10,000 కోట్ల రూపాయలు ఒక సెకీ ద్వారా ఆంధ్రప్రదేశ్కి సేవ్ చేశారు అనేటువంటిది క్లియర్ కట్గా తెలుస్తూ ఉంది.